గుడ్ మార్నింగ్. ఈరోజు తెలంగాణలో తెలంగాణ చరిత్ర లేదా తెలంగాణ ఉద్యమంలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ భూదాన ఉద్యమం. నేను ఇక్కడ ఏం రాసిన, హైదరాబాద్లో భూదాన ఉద్యమం అని రాసిన. అంటే దీని మీనింగ్ ఏంటంటే 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, అవును కదా. 1948లో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు ఆపరేషన్ పోలో జరిగి హైదరాబాద్ ఇండియాలో విలీనమైంది, అవునా. ఇండియాలో విలీనమైంది. సో ఇప్పుడు భూదాన ఉద్యమం ఎప్పుడు జరిగింది మనకు? భూదాన ఉద్యమము 1951 నుంచి 55 ఈ మధ్యకాలంలో జరిగింది భూదాన ఉద్యమం. సో ఈ టైంలో ఏమున్నది, హైదరాబాద్ స్టేట్ ఉన్నది, ఓకేనా. హైదరాబాద్ స్టేట్ అంటే 1948 నుంచి 1950 వరకు జేఎన్ చౌదరి పరిపాలించిండు హైదరాబాద్ని. తర్వాత 1950 నుంచి 1952 వరకు ఎంకే వెల్లోడి, ఓకేనా. ఎంకే వెల్లోడి, ముల్లత్ కానింగ్ వెల్లోడి అనే అతను పరిపాలించిండు. ఆ తర్వాత 1952లో ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి. ఈయన మిలిటరీ ప్రభుత్వము, ఇది పౌర ప్రభుత్వము, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. సో ఎప్పుడు మనకు 1956లో పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1956లో ఫిబ్రవరి 20న జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ ఏర్పడింది. సో ఈ పీరియడ్ చూసుకోండి, భూదాన ఉద్యమం ఇది జరిగింది కదా. ఈ టైంలో ఏమున్నాయి ఇక్కడ? కంప్లీట్గా ఇదంతా హైదరాబాద్. ఈ 3 ప్రాంతాలు కూడా హైదరాబాద్ సంస్థానమే. కాబట్టి నేనేమన్నా హైదరాబాద్లో భూదాన ఉద్యమం అన్నా, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఓకేనా. రైట్. మరి ఈ భూదాన ఉద్యమానికి నేపథ్యం ఏమిటి చూద్దాం. భూదాన ఉద్యమానికి నేపథ్యం ఏమిటి? జాన్ రస్కిన్, ఓకేనా. జాన్ రస్కిన్ అనే అతను ఒక బుక్ రాస్తాడు, దాని పేరు ఆన్ టు ద లాస్ట్. సో ఈ బుక్ చదివినటువంటి గాంధీ గారు ఆ బుక్ని గుజరాతీ భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తాడు. సర్వోదయ పేరుతోటి గుజరాతీ భాషలోకి, ఓకేనా. సర్వోదయ అంటే ఏంటి మరి? అందరి సంక్షేమం, ఓకే. ఈ అంటు ద లాస్ట్ అనే బుక్ను మహాత్మా గాంధీ గుజరాత్ భాషలో సర్వోదయ అనే పేరుతోటి రాస్తాడు. ఇది అందరి సంక్షేమం, ఓకేనా. ఇప్పుడు ఈ గాంధీజీ ఫాలోవర్ ఒకరు ఉంటారు, వినోబా భావే, ఓకేనా. వినాయక దామోదర భావే ఇతను ఉంటాడు. సో ఏమిటి హైదరాబాద్లో 1948 తర్వాత, అంటే ఆపరేషన్ పోలో అయిన తర్వాత ఇక్కడ జేఎన్ చౌదరి ప్రభుత్వంలో అస్థిరత అండ్ అశాంతి, హైదరాబాద్లో ఈ 2 పరిస్థితులు ఏర్పడతాయి. సో ఈ హైదరాబాద్లో అస్థిరత మరియు అశాంతిని పోగొట్టడం కోసం వినోబా భావే ఏం చేస్తాడంటే శాంతి యాత్ర చేపట్టాలని అనుకుంటాడు. శాంతి యాత్ర, ఓకేనా. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ శాంతి యాత్ర? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1951లో స్టార్ట్ అవుతుంది. దీనికన్నా ముందు ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఏమవుతుంది? హైదరాబాద్ దగ్గర మూడవ సర్వోదయ సమితి సమావేశం జరుగుతుంది. మూడవ సర్వోదయ సమావేశం జరుగుతుంది. ఎక్కడిది సర్వోదయ సమితి అంటే
ఈ సర్వోదయ అనేటువంటి కాన్సెప్ట్ కార్యక్రమాలు ముందుకు తీసుకోవడం కోసం సర్వోదయ సమితి ఏర్పడుతుంది. ఈ సర్వోదయ సమితి హైదరాబాద్లో దగ్గర ఉన్నటువంటి శివరాంపల్లి దగ్గర మూడవ సమావేశం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి వీళ్ళు శాంతి యాత్ర స్టార్ట్ చేస్తారు. ఎక్కడి నుంచి 1951 ఏప్రిల్ 8 తారీఖు నుంచి 11 తారీఖు వరకు ఈ మూడవ సమావేశం జరుగుతుంది. ఓకే, సో శాంతి యాత్ర ఎప్పుడు స్టార్ట్ అయింది మనకు? ఇదంతా కూడా 1951లోనే. ఓకేనా, ఏప్రిల్ 15 తారీఖు నుంచి శాంతి యాత్ర స్టార్ట్ అయింది. ఓకేనా, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? శివరాంపల్లి నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా, ఇప్పుడు ఏప్రిల్ 18 అంటే ఈ 3 రోజుల కాలం, ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 18 వరకు ఈ శాంతి యాత్ర ఎక్కడికి వెళ్ళింది? నల్గొండ జిల్లా, పూర్వం నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామానికి చేరుకుంది. అక్కడ కొంతమంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యవసాయానికి భూమి లేదని చెప్పేసి కొంత భూమిని దానంగా ఇప్పియమని ఈ వినోబా భావే గారిని కోరడం అనేది జరుగుతుంది. సో అప్పుడు వినోబా భావేకి అక్కడ ఉన్నటువంటి ఒక రైతు లేదా భూస్వామి అనుకోవచ్చు, రైతు వెదిరే రామచంద్రారెడ్డి తన తండ్రి పేరు మీద ఉన్నటువంటి 100 ఎకరాల భూమిని దానంగా ఇస్తాడు. సో ఇతను ఈ భూదానోద్యమంలో మొట్టమొదటి భూదాత ఎవరంటే ఈ వెదిరే రామచంద్రారెడ్డి గారు. సో ఇక్కడికి నల్గొండ జిల్లా పోచంపల్లిలో భూదానోద్యమం స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎన్ని రోజులు జరిగింది? మొదటి విడత అనమాట. ఫస్ట్ సెషన్ మొదటి విడత. ఓకే, ఎన్ని రోజులు జరిగింది? మొత్తం మీద వీళ్ళు 51 గ్రామాలు తిరుగుతారు. 51 గ్రామాలలో మొదటిసారి జరిగింది. 51 రోజులు అవుతుంది. ఎన్ని గ్రామాలు? దాదాపుగా 200 గ్రామాలు కవర్ చేస్తారు. ఈ 200 గ్రామాల ద్వారా మొత్తం మీద 12,000 ఎకరాల భూమి 12,000 ఎకరాల భూమి దానంగా పొందుతారు. సో 12,000 ఎకరాల భూమిని దానంగా పొందుతారు. శాంతి యాత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఏప్రిల్ 15 నుంచి స్టార్ట్ అయింది శివరాంపల్లిలో. ఇది హైదరాబాద్ దగ్గర ఉంది. ఓకేనా, అక్కడ నుంచి శాంతి యాత్ర ఎక్కడికి పోయింది? పోచంపల్లికి పోయింది. ఏ రోజు పోయింది? ఏప్రిల్ 18 తారీఖు పోయింది. ఈ పోచంపల్లి నల్గొండ జిల్లాలో ఉంది. అక్కడ ఏం చేశారు రైతులు? వారికి కొంత దున్నుకోవడానికి భూమి లేదు కాబట్టి మాకు కొంత భూమి ఇప్పిమని చెప్పేసి వీళ్ళు వినోబా భావే గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వెదిరే రామచంద్రారెడ్డి అనే అతను వాళ్ళ తండ్రి పేరు మీద ఉన్నటువంటి 100 ఎకరాల భూమిని దానంగా ఇచ్చి ఈ భూదానోద్యమంలో మొట్టమొదటి భూదాతగా పేరు పొందిండు వెదిరే రామచంద్రారెడ్డి గారు. సో మొదటి సెషన్లో మొత్తం మీద 51 రోజులు వీళ్ళు పాదయాత్ర చేసి దాదాపుగా 200 గ్రామాలు తిరుగుతారు. 200 గ్రామాల్లో మొదటి విడతలో 12,000 ఎకరాల భూమిని దానంగా పొందుతారు. ఓకేనా, సో ఈ మొదటి విడత ఈ ఏదైతే పాదయాత్ర ఉందో దీనికి మరి ఇన్ఛార్జ్ ఎవరంటే కేతిరెడ్డి కోదండరామరెడ్డి దీనికి ఇన్ఛార్జిగా ఉన్నాడు. కోదండరామరెడ్డి ఈ పాదయాత్రకి ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఓకేనా, ఇప్పుడు భూమి దానంగా దానం చేసిండ్రు, తీసుకున్నారు, అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ 1952 జూన్లో జయప్రకాష్ నారాయణ గారు కూడా జయప్రకాష్ నారాయణ అండ్ వీళ్ళ వైఫ్ గారు ప్రభావతి దేవి, వీరందరూ కూడా వీళ్ళు మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేపడతారు ఈ భూదానోద్యమంలో భాగంగా. ఇక్కడికి ఇది మొదటి స్టేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, దీనికి కూడా ఈ యాత్రకి కూడా ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారంటే ఈయన కేతిరెడ్డి కోదండరామరెడ్డి. ఓకేనా, కేకేఆర్ అంటే కేతిరెడ్డి కోదండరామరెడ్డి గారే ఇక్కడ దీనికి కూడా ఇన్ఛార్జ్ ఉన్నారు.
సో ఈ భూదాన ఉద్యమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం భూదాన యజ్ఞ సమితి భూదాన యజ్ఞ సమితి అనేదాన్ని అనేదాన్ని ఏర్పాటు చేస్తారు. భూదాన యజ్ఞ సమితి అనే దాన్ని ఏర్పాటు చేస్తారు. ఎవరు దీనికి కన్వీనర్గా ఉన్నారు? భూదాన యజ్ఞ సమితి కన్వీనర్గా ఉన్నది ఉమ్మెత్తుల కేశవరావు. మరి సభ్యులు ఎవరంటే ఇక్కడ ఈ కేతిరెడ్డి కోదండరాం రెడ్డి, ఇంకొకరు సంగం లక్ష్మీబాయి దీనిలో సభ్యులుగా ఉన్నారు. ఓకేనా. భూదాన యజ్ఞ కార్యక్రమాలను ముందుకు తీసుకోవడం కోసం భూదాన యజ్ఞ సమితి ఏర్పడింది. దానికి కన్వీనర్గా మెత్తల కేశవరావు ఉన్నారు. దాంట్లో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కేతిరెడ్డి కోదండరాం రెడ్డి గారు, అదేవిధంగా సంగం లక్ష్మీబాయి గారు. ఓకే. సో ఎంత భూమిని దానంగా ఇవ్వమని అడుగుతున్నాడు. మరి ఎంత భూమి దానంగా ఇవ్వాలి? సో ఎంత భూమి దానంగా ఇవ్వాలి అని అంటే 1/6 వంతు, 1/6 వంతు. 1/6 వంతు అంటే సపోజ్ అతనికి 6 ఎకరాల భూమి ఉంటే దాంట్లో 1 ఎకరం దానంగా ఇవ్వమంటున్నాడు. 6 ఎకరాలు ఉంటే 1 ఎకరము దానంగా ఇవ్వమంటున్నాడు. ఇప్పుడు ఈ కేతిరెడ్డి కోదండరాం రెడ్డి వాళ్ళ బ్రదర్ ఉంటారు. కేతిరెడ్డి పురుషోత్తమ రెడ్డి ఇతను కూడా తన భూమిలో ఎంత భూమి 1/4 1/4 వంతు దానంగా ఇచ్చిండు. 1/4 అంత ఎంత? ఇప్పుడు ఈయనకు 4 ఎకరాలు ఉందనుకోండి, 1 ఎకరం దానం ఇచ్చినట్టు. ఓకేనా. అంటే ఇక్కడ 1/6 అంటే 16.66% భూమిని దానంగా ఇస్తే ఇక్కడ ఇతను 1/4 అంటే 25% భూమిని దానంగా ఇచ్చిండు. అంటే ఇతను ఎక్కువ భూమిని దానంగా ఇచ్చిండు. కండిషన్ ఏంటి? 1/6 వంతు ఇస్తే సరిపోద్ది. కానీ పురుషోత్తమ రెడ్డి ఎంత ఇచ్చిండు? 1/4 ఇచ్చిండు. అంటే 25% ఎక్కువ భూమిని దానంగా ఇచ్చిండు. ఓకే. మార్చిలో నెహ్రూ గారు కలిసి 50,000 మంది సైనికులు చేయనటువంటి పనిని ఒక మనిషి అంటే వినోబా భావే గారు తెలంగాణలో అంటే హైదరాబాద్లో చేస్తున్నాడని ప్రశంసించడం అనేది జరిగింది. సో ఇలా మొదటి పాదయాత్ర కంప్లీట్ అవుతుంది. మొదటి పాదయాత్ర ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం నుంచి, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? మహారాష్ట్రలోని చంద్రపూర్కి వెళ్ళి మొదటి విడత ఎండ్ అయిపోతుంది. ఇక్కడి వరకు మొదటి విడత పాదయాత్ర కంప్లీట్ అయిపోయింది. సో రెండవ విడత భూదాన పాదయాత్ర. ఓకేనా. భూదాన పాదయాత్ర దీనికి ఇన్ఛార్జ్ ఎవరు? దీనికి కూడా కేతిరెడ్డి కోదండరాం రెడ్డి గారే ఇన్ఛార్జిగా ఉంటారు. ఇక్కడ మొదటి విడతకి, రెండో విడతకి, అదేవిధంగా జయప్రకాష్ నారాయణ గారు చేసినటువంటి ఈ మూడిటికి కూడా ఇన్ఛార్జ్ ఈ కేతిరెడ్డి కోదండరాం రెడ్డి గారే, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. దేనికైనా కన్ఫ్యూజ్ కావద్దు. మూడిటికి కూడా కేతిరెడ్డి కోదండరాం రెడ్డి గారే ఇన్ఛార్జ్ ఉంటాడు. సో రెండో విడత ఎప్పుడు స్టార్ట్ అయింది? 1955లో స్టార్ట్ అయింది. 1955 డిసెంబర్లో స్టార్ట్ అయింది. ఓకేనా. 1955 డిసెంబర్లో స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో అప్పుడు ఎవరు వీళ్ళని వెల్కమ్ చేస్తారంటే బూరుగుల రామకృష్ణారావు గారు ఖమ్మం జిల్లాలోని ఇక్కడ ముత్తుగూడెంలో స్టార్ట్ అయితే ఈ బూరుగుల రామకృష్ణ గారు కొల్లూరు, ఇది కూడా ఖమ్మం జిల్లాలో ఉంది. ఖమ్మం జిల్లాలో ఈ వినోబా భావే గారికి వెల్కమ్ చేస్తారు. అంటే స్వాగతం పలకడం అనేది జరుగుతుంది. ఓకేనా. స్వాగతం పలకడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు మనము రాష్ట్రపతి కలిసి అనుకున్నాం కదా, వినోబా భావే గారిని ప్రెసిడెంట్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు కలిసారు కదా. ఆయన ఎక్కడ కలిసారంటే పాలమాకుల అనేటువంటి గ్రామం, పాలమాకుల అనేటువంటి గ్రామం. ఇకపోతే పిఎం అయినటువంటి నెహ్రూ గారు ఎక్కడ కలిసారంటే నెహ్రూ గారు మాధవరావుపల్లె. ఓకే. మాధవరావుపల్లెలో కలుస్తారు. ఓకేనా. రైట్. ఇప్పుడు ఇక్కడ ఖమ్మం జిల్లా ముత్తుగూడెంలో సెకండ్ విడత స్టార్ట్ అయింది. ఈ కొల్లూరుకి వెళ్ళేసి సీఎం ఇక్కడ బూరుగుల రామకృష్ణారావు గారు వినోబా గారికి
వెల్కమ్ చెప్పడం జరుగుతుంది. సో ఈ సెకండ్ విడత మొత్తం మీద ఇక్కడ దాదాపు మొదటి 15 సంవత్సరాల్లో దాదాపు 42 లక్షల ఎకరాల భూమిని వీళ్ళు భూమిని దానంగా పొందుతారు. సో భూమిని దానంగా పొందుతారు. ఇలా సక్సెస్ఫుల్గా భూదాన ఉద్యమం నడుస్తూ ఉంది. సో ఈ భూదాన ఉద్యమ కార్యక్రమాలను మరి ఎవరు భూమి దానంగా ఇవ్వచ్చు, ఎవరు భూమి దానంగా పొందవచ్చు, భూమి దానంగా పొందిన వారు ఎన్ని సంవత్సరాల్లో వ్యవసాయం స్టార్ట్ చేయాలి, వాళ్ళకి ఏమన్నా శిస్తు మీద రాయితీ ఉంటుందా, ఇట్లాంటి కండిషన్స్ కోసం ఒక నియమావళిని రూపొందిస్తారు. ఓకేనా, నియమావళిని రూపొందిస్తారు. ఏంటో ఆ నియమావళి చూద్దాం. సో ఇక్కడ నియమావళి అంటే కండిషన్స్ ఎవరికి కండిషన్స్, ఎవరైతే భూమి దానంగా ఇస్తారో అంటే దానంగా ఇచ్చేవారిని భూదాత అంటారు. ఎవరైతే భూమిని దానంగా పొందుతారో వీళ్ళను భూగ్రహీత అంటారు. సో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి కండిషన్స్. ఓకేనా. ఏంటి భూదాత యొక్క ఉన్నటువంటి కండిషన్, ఎవరైతే ఉన్నారో ఈయన ఏ భూమి అయితే దానంగా పొందుతాడో అతడు ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకోవాలి. అక్కడ ఇతడు దానంగా ఇచ్చేటువంటి భూమి పైన ఎటువంటి అప్పు ఉండకూడదు. అదేవిధంగా శిస్తు ఏదైతే ఉందో అది ఏమంటారు, డిప్ట్ శిస్తు పెండింగ్లో ఉండకూడదు. శిస్తు మొత్తం క్లియర్ చేసి ఉండాలన్నట్టు. ఓకేనా. ఎటువంటి శిస్తు కూడా పెండింగ్లో ఉండకూడదు. మొత్తం శిస్తు క్లియర్ ఉండాలి. భూమిపైన ఎటువంటి అప్పు ఉండకూడదు. సో అప్పుడు ఆ భూమిని దానంగా ఇవ్వచ్చు. ఎవరికి ఇస్తారు, అప్పుడు తహసీల్దార్కి దానంగా ఇస్తే అతడు ఆ భూమిని ఖారిజ్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఖారిజ్ ఖాతాలో జమ చేస్తారు. సో అంటే ఏదైతే భూమి భూదాన ఉద్యమంలో దానంగా వచ్చిన ఖాతాని ఏమంటారు, ఖారిజ్ ఖాతా అంటారు. రైట్. ఇప్పుడు భూగ్రహీత, ఎవరైతే ఈ భూమిని దానంగా పొందుతాడో అతన్ని భూగ్రహీత అంటారు. మరి ఈ భూగ్రహీతకు ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి చూద్దాం. ఇప్పుడు ఎవరైతే భూమిని దానంగా పొందిండో ఆ భూగ్రహీత అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పరపతి సంఘం అంటే వ్యవసాయానికి కావాల్సిన చిన్న అప్పులు ఇచ్చేటువంటి ఒక సంఘం అనుకోండి. సో దీంట్లో ఖచ్చితంగా ఇతడు భూగ్రహీత సభ్యుడై ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి, భూమిని దానంగా పొందిన తర్వాత ఇతడు 2 సంవత్సరాలలో వ్యవసాయం స్టార్ట్ చేయాలి. 2 సంవత్సరాల్లో వ్యవసాయం స్టార్ట్ చేయాలి. ఖచ్చితంగా 2 ఇయర్స్లో వ్యవసాయం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు థర్డ్ కండిషన్ ఏంటంటే 3 సంవత్సరాల వరకు ఇతనికి శిస్తుపై రాయితీ ఉంటుంది. ఓకేనా, శిస్తు రాయితీ ఉంటుంది. క్లియర్ కదా. ఎప్పుడైతే భూమి గ్రహీత తీసుకుంటాడో ఆయన తీసుకోవాలంటే ఖచ్చితంగా వ్యవసాయ పరపతి సంఘంలో సభ్యుడే ఉండాలి. ఖచ్చితంగా భూమిని దానంగా పొందిన 2 సంవత్సరాల్లో అతడు వ్యవసాయం స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత 3వ కండిషన్ ఏంటి, 3 సంవత్సరాల వరకు దానిపైన ఏదైతే భూగ్రహీత పొందిన భూమి ఉందో అక్కడ వచ్చే ఆదాయం పైన ఎటువంటి శిస్తు ఉండదు. ఓకే, క్లియర్. ఇప్పుడు 1955లో డిసెంబర్లో ఇక్కడ 2వ విడత పాదయాత్ర స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పినాం, 2వ విడత పాదయాత్ర ఖమ్మం జిల్లా. ఇక్కడ ఖమ్మం జిల్లాలో ముత్తుగూడెం. ఓకేనా, ఖమ్మం జిల్లాలో ముత్తుగూడెంలో స్టార్ట్ అయింది. మరి ఎక్కడ ఏంటంటే అప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ఎంబీఆర్ఆర్ అంటే మహబూబ్ నగర్, ఇక్కడ ఉన్నటువంటి ఆలంపూర్. ఓకేనా, ఆలంపూర్ నుంచి ఎండ్ అయిపోయి ఇక్కడ నుంచి ఇది రాయలసీమలోకి ఎంటర్ అయిపోయింది. ఓకే, రాయలసీమ. ఈ తెలంగాణలో భూదాన ఉద్యమం ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. ఓకే, 2వ విడతది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ భూదానం ఉద్యమం స్టార్ట్ అయింది ఇప్పుడు 1951లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 1975కి 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ భూదాన రజతోత్సవ కార్యక్రమాలు, భూదాన యజ్ఞ రజతోత్సవ కార్యక్రమాలు ఓకేనా, కార్యక్రమాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూదాన యజ్ఞ రజతోత్సవ కార్యక్రమాలు ఎందుకు 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో సెలబ్రేట్ చేస్తున్నారు. ఓకేనా. అప్పుడు ఎవరంటే అప్పుడు మన దేశ రాష్ట్రపతి అయినటువంటి ఫక్రుద్దీన్ అలీ గారు ఈ స్టార్ట్ చేస్తారు. ఓకేనా.
స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1975 ఏప్రిల్ 18. ఓకేనా, 18 నాడు స్టార్ట్ అవుతుంది. ఓకే, స్టార్ట్ అయిపోయి ఇది ఒక సంవత్సరం పాటు జరిగి 1976 ఏప్రిల్ 18 నాటికి తిరుపతి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉంది, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తిరుపతిలో ఈ ముగింపు ఉత్సవాలు జరుగుతాయి. ఓకేనా, ఇది ఇక్కడికి వరకు భూదాన ఉద్యమం ఆల్మోస్ట్గా కంప్లీట్ అయిపోయింది. మరి ఈ భూదాన రజతోత్సవ కార్యక్రమాలకు ఎవరు అధ్యక్షులు, ఎవరు కార్యనిర్వాహక అధ్యక్షులు అంటే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి 1975-76లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి, ఏపీ యొక్క ముఖ్యమంత్రి ఎవరు? జలగం వెంగళరావు గారు. ఈయన ఈ కార్యక్రమాలకు అధ్యక్షుడుగా ఉన్నాడు. మరి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎవరంటే పి నరసారెడ్డి ఈయన కార్యనిర్వాహక అధ్యక్షుడు. సో ఈయన పి నరసారెడ్డి అప్పుడు ఏం మంత్రి? రెవెన్యూ మినిస్టర్గా ఉన్నాడు. రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి పి నరసారెడ్డి గారు దీనికి కార్యనిర్వహణ అధ్యక్షుడుగా ఉన్నాడు. ఓకే, సో ఇప్పటి వరకు జరిగినటువంటి క్లాస్లో ఇప్పుడు ఇంతవరకు ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఏంటి ఒకసారి ఏం చేద్దామంటే క్లాస్ రివ్యూ. ఓకేనా, క్లాస్ రివ్యూ చూద్దాం. చూడండి, క్లాస్ రివ్యూ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? భూదాన ఉద్యమం 1951లో స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు సాగింది? 1955 వరకు సాగింది. ఓకేనా, ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? ఎప్పుడు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? భూదాన ఉద్యమం మనకి పోచంపల్లి. ఓకేనా, పోచంపల్లిలో స్టార్ట్ అయింది. ఓకే, పోచంపల్లిలో స్టార్ట్ అయింది భూదాన ఉద్యమం. నల్గొండ జిల్లా, ఇది ఎక్కడ? నల్గొండ జిల్లాలో స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరు స్టార్ట్ చేశారు అంటే వినోబా భావే గారు. ఓకేనా, మొదటి దాత ఎవరంటే వెదిరే రామచంద్రారెడ్డి. ఓకేనా, ఎన్ని ఎకరాలు ఇచ్చిండు? 100 ఎకరాలు ఇచ్చిండు. ఓకేనా, మరి దీనికి ఇన్ఛార్జ్ ఎవరంటే చెప్పుకున్నాం కేతిరెడ్డి కోదండరామరెడ్డి. ఇన్ఛార్జ్ ఎవరు? కేతిరెడ్డి కోదండరామరెడ్డి. ఓకేనా, మరి వీళ్ళ బ్రదర్ ఎంత ఇచ్చిండు? కేతిరెడ్డి కోదండరామరెడ్డి ఎవరు? కేతిరెడ్డి పురుషోత్తం రెడ్డి ఎంత ఇచ్చిండు? ఓకేనా, 1/4 ఇచ్చిండు. యాక్చువల్గా కండిషన్ ఎంత ఇవ్వాలి? 1/6 అంతవరకు ఇవ్వచ్చు, కానీ ఇతను ఎక్కువనే ఇచ్చిండు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది ఎక్కడ ఎండ్ అయిందంటే ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ నుంచి ఎక్కడికి అయింది? మహారాష్ట్రలో ఏ జిల్లా? చంద్రాపూర్ జిల్లాలోకి ఎంటర్ అయిపోయింది. ఓకేనా, ఎన్ని రోజులు? 51 డేస్. మొదటి విడత ఎన్ని రోజులు జరిగింది? 51 డేస్ జరిగింది. ఓకేనా, 51 డేస్ జరిగింది. ఎన్ని గ్రామాలు తిరిగారు? దాదాపుగా 200 విలేజెస్ తిరిగారు. ఓకేనా, 200 గ్రామాలు తిరిగింది. ఎన్ని ఎకరాల భూమి? దాదాపుగా 12,000 ఎకరాల భూమిని దానంగా పొందారు. ఇది మొదటి విడతకు సంబంధించి. ఆ తర్వాత వినోబా భావే గారిని ఎవరు కలిశారు? రాష్ట్రపతి కలవడం జరిగింది. రాష్ట్రపతి ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. అప్పుడు పిఎం ఎవరు? నెహ్రూ గారు. ఈయన ఎక్కడ కలిశారు? రాజేంద్ర ప్రసాద్ గారు పాలమాకుల అన్నటువంటి గ్రామం దగ్గర కలిశారు. ఈయన ఎక్కడ కలిశారు? మాధవరావు పల్లె. ఓకేనా, నెహ్రూ గారు మాధవరావు పల్లెలో కలవడం జరిగింది. ఓకే, ఏమన్నాడు నెహ్రూ? 50,000 మంది సైన్యం చేయలేనటువంటి పని తెలంగాణలో ఒక బక్క మనిషి చేస్తున్నాడు. ఎవరతనంటే వినోబా భావే గారు. ఓకేనా, ఈయన చేస్తున్నాడు అని చెప్పి నెహ్రూ గారు ప్రశంసించడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ యాత్రకు సంబంధించినటువంటి ఓవర్వ్యూ. ఇవన్నీ కూడా ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్సే. ఓకే, ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారి పర్యటన. ఎందుకు చేస్తున్నారు జయప్రకాష్ నారాయణ అంటే ఈ యాత్ర నుంచి ఇన్స్పైర్ పొంది జయప్రకాష్ నారాయణ అండ్ వాళ్ళ మేడం అమ్మగారు, వాళ్ళ వైఫ్ ప్రభావతి గారు వీళ్ళు కూడా ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1952లో జూన్లో. ఎందుకు చేశారు? మన ఎగ్జాంపుల్
వ్యవసాయం వర్షాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి అనుకోండి. ఓకే, గుర్తుపెట్టుకోవడం కోసం. జయప్రకాష్ నారాయణ గారి పర్యటన జరిగింది వాళ్ళ మేడం తోటి మహబూబ్నగర్ జిల్లాలో 1952లో. ఓకేనా, రైట్. ఇప్పుడు రెండో విడత పాదయాత్ర చూద్దాం. ఇప్పుడు భూదాన్ ఉద్యమంలో రెండో విడతనే రివ్యూ చూద్దాం. ఎప్పుడు స్టార్ట్ అయింది రెండో విడత? 1955లో స్టార్ట్ అయింది. 1955 డిసెంబర్లో స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది ఖమ్మంలో స్టార్ట్ అయింది. ఓకేనా, ఖమ్మంలో స్టార్ట్ అయింది. ఖమ్మంలో ఎక్కడ? ఖమ్మంలో ముత్తుగూడెం. ఖమ్మంలో ఎక్కడ? ముత్తుగూడెంలో స్టార్ట్ అయింది. ఓకే, రైట్. ఎక్కడ ఎండ్ అయింది? ఎక్కడ ఎండ్ అయిందంటే ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఆలంపూర్లో ఎండ్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోయింది? రాయలసీమలోకి ఎంటర్ అయింది. ఓకేనా, మొత్తం మీద 15 ఇయర్స్లో 15 సంవత్సరాల్లో వాళ్ళు ఎంత భూమి కలెక్ట్ చేశారంటే 42 లక్షల ఎకరాలు. 42 లక్షల ఎకరాలు. ఓకేనా, ఈ భూమిని అందరినీ దానం చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు? ఒకటి భూదాన యజ్ఞ సమితిని అనేటిది స్టార్ట్ చేశారు. ఓకేనా, భూదాన యజ్ఞ సమితిని స్టార్ట్ చేశారు. ఏం స్టార్ట్ చేశారు? భూదాన యజ్ఞ సమితిని స్టార్ట్ చేశారు. ఓకేనా, భూదాన యజ్ఞ సమితిని స్టార్ట్ చేశారు. దీనికి కన్వీనర్ ఎవరు? కన్వీనర్ అంటే ఉమ్మెత్తుల కేశవరావు. ఓకేనా, సభ్యులుగా ఎవరున్నారు? సభ్యులుగా కేతిరెడ్డి కోదండరామరెడ్డి, అదేవిధంగా సంగం లక్ష్మీబాయి గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఓకేనా, ఇప్పుడు 25 సంవత్సరాలు అయిన సందర్భంగా భూదాన ఉద్యమం స్టార్ట్ అయ్యి 1975లో రజతోత్సవాలు స్టార్ట్ అయినాయి. రజతోత్సవాలు స్టార్ట్ అయినాయి. ఎవరు అప్పుడు మన రాష్ట్రపతి ఎవరు? రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ గారు. ఓకేనా, ఫక్రుద్దీన్ అలీ గారు. ఓకే, అప్పుడు సీఎం ఎవరు? మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎం ఎవరు? ఏపీ సీఎం ఎవరు అంటే జలగం వెంగళరావు గారు. ఓకేనా, ఈయన భూదాన యజ్ఞ సమితి రజతోత్సవ కార్యక్రమాలకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఓకేనా, జలగం వెంగళరావు గారు. మరి దీన్ని కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎవరంటే ఎవరు? పి నరసారెడ్డి గారు. ఓకేనా, ఆయన అప్పుడు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు. ఓకేనా, రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు. దీంతో భూదాన ఉద్యమం అనేది మనకు టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, మొత్తం ఇళ్ళకెళ్ళే క్వశ్చన్స్ వచ్చినాయి. ఇవే క్వశ్చన్స్ వచ్చినాయి. మీరు ఈ టాపిక్ సంబంధించి మీరు ఏ పేపర్ అన్నా తీసుకోరు, ఇవి తప్ప మళ్ళీ వేరే క్వశ్చన్స్ అయితే రావు. ఇంకోటి ఏమన్నా మొదటి దానం చేసినప్పుడు ఆల్రెడీ చెప్పేసిన. ఓకేనా, రైట్. ఓకే, కండిషన్స్ కూడా 3 ఉన్నాయని చెప్పినాం. నియమావళి కండిషన్స్. ఎవరైతే భూమి దానంగా ఇస్తారో, ఎవరు భూమి దానంగా పొందుతారో అంటే భూదాతకి భూగ్రహీతకి ఇద్దరు కలిపి 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి? ఈ భూమి పైన ఎటువంటి ట్యాక్స్ పెండింగ్ ఉండొద్దు, అదేవిధంగా ఎటువంటి అప్పులు ఉండకూడదు. ఓకేనా, అట్లాంటి భూమిని ఎవరికి దానంగా ఇవ్వచ్చు? ఫస్ట్ తహసీల్దార్కి ఇవ్వాలి. తహసీల్దార్కి ఈయన ఏం చేస్తాడు? దాన్ని ఖారీజ్ ఖాతాలో జమ చేస్తాడు. ఇప్పుడు ఇది భూదాతకు సంబంధించి భూదాత. ఇప్పుడు గ్రహీతకు సంబంధించి చూద్దాం. ఓకేనా, గ్రహీత ఈయన ఏం చేయాలి? ఖచ్చితంగా వ్యవసాయ పరపతి సంఘంలో ఖచ్చితంగా సభ్యుడై ఉండాలి. రెండోది ఏంటి? భూమి తీసుకున్నాక దానంగా పొందినాక 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా వ్యవసాయం స్టార్ట్ చేయాలి. అదేవిధంగా 3 సంవత్సరాల వరకు ఇతనికి శిస్తు రాయితీ ఉంటుంది. ఓకేనా, రైట్. దీంతో భూదాన ఉద్యమం టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఈ క్లాస్ విన్న తర్వాత ఒకసారి మీరు బుక్ చూడండి, మొత్తం ఇవే పాయింట్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ టాపిక్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి, ఇంట్లోకి వెళ్ళే వచ్చి ఉంటాయి ఖచ్చితంగా. ఓకేనా, ఎవరు చెప్పినా ఇదే చెప్తారు, ఎవరు చెప్పినా ఇదే టాపిక్. కాబట్టి ఈ లాస్ట్ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్లాస్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో, మీకు ఎంతవరకు గుర్తున్నది, ఇవి ఇంపార్టెంట్. ఈ బుల్లెట్ పాయింట్స్ లెక్క ఇవి నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా, ఈ క్లాస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరి ఈ భూదాన్ ఉద్యమాన్ని కమ్యూనిస్టులు అనే వాళ్ళు వ్యతిరేకించడం అనేది జరిగింది. కమ్యూనిస్టులు అనే వాళ్ళు వ్యతిరేకించారు. ఎందుకంటే కమ్యూనిస్టులు అనే వాళ్ళు భూదాన్ ఉద్యమాన్ని వ్యతిరేకించారు. ఓకేనా, వ్యతిరేకించారు. ఎందుకంటే ఎందుకంటే ఈ వినోబా భావే
పాదయాత్ర చేస్తున్నప్పుడు అతని వెంట ప్రభుత్వానికి సంబంధించిన మనుషులు అంటే ఎమ్మెల్యేలు కూడా ఉన్నారన్నట్టు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కాబట్టి ఈ వినోబా భావే ప్రభుత్వం యొక్క ఏజెంట్ అని చెప్పేసి ఈ కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఈ భూదాన్ ఉద్యమాన్ని వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. మరి ఈ భూదాన్ ఉద్యమం యొక్క నినాదం ఏమిటి అంటే భూదాన్ గ్రామదాన్ గ్రామ స్వరాజ్ ఈ 3 నినాదాలతోటి భూదాన్ ఉద్యమం సాగింది. ఓకేనా. ఈ భూదాన్ ఉద్యమాల్లో శిక్షణ ఇవ్వడం కోసం ఒక శిక్షణ కేంద్రం ఉంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం యాదాద్రి జిల్లా భువనగిరి దగ్గర ఓకేనా, భువనగిరి దగ్గర ఒక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇది యాదగిరిగుట్ట ఇక్కడే, ఓకేనా, యాదగిరిగుట్ట దగ్గర ఒక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సో ఈ భూదాన రజతోత్సవ ముగింపు కార్యక్రమాలు 1976 ఏప్రిల్ 18-19 తారీఖు నాడు ఎక్కడ జరిగినాయి అనుకున్నాం? తిరుపతిలో జరిగినాయి కదా. దీనికి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జలగం వెంగళరావు గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అయినటువంటి మోహన్ లాల్ సుఖాడియా గారు కూడా పాల్గొనడం జరిగింది. ఓకేనా. కమ్యూనిస్టులు వ్యతిరేకించారు. ఎందుకంటే వినోబా భావే తోటి పాదయాత్రలో ప్రభుత్వం సంబంధించిన ఏజెంట్లు అంటే ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళను కమ్యూనిస్టులు దానివల్ల ఈ వినోబాను వీళ్ళు ఏజెంట్ అన్నారు. ఈ భూదాన్ ఉద్యమం యొక్క నినాదము భూదాన్ గ్రామ స్వరాజ్. ఇక్కడ ఈ భూదాన్ ఉద్యమం గురించి శిక్షణ ఇవ్వడం కోసం యాదగిరిగుట్టలో ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది ముగింపు సమావేశాలు 25 సంవత్సరాలు భూదాన్ ఉద్యమం స్టార్ట్ అయిన సందర్భంగా స్టార్ట్ అయినాయి. 1975లో స్టార్ట్ అయినాయి. దాని ముగింపు సమావేశాలు తిరుపతిలో జరిగినాయి. ఇప్పటి నుంచి ఎప్పటి వరకు 1976 ఏప్రిల్ 18-19లో జరిగినాయి. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్ మోహన్ లాల్ సుఖాడియా గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రాంలో.